హాయ్ అండి ప్రతి ఒక్కరికి. మన టెర్రస్ గార్డెన్ మనం మేలో మొదలెట్టి జూన్ ఎండింగ్ నుంచి మనం ఈ మొక్కలు అవి నాటడం ప్రారంభించాము. నెమ్మది నెమ్మదిగా ఈ ప్లాస్టిక్ కుండీలు, సిమెంట్ కుండీలు, కొనుక్కున్న కుండీలు మీద 7 feet బై 12 feet బ్రిక్ వర్క్ అది చేసి మనం దాంట్లో మట్టే అనేక రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ వేసి ఆ మట్టి అది తయారు చేసుకుని మనం మిద్దె తోట కొనసాగిస్తున్నాము. ఇందులో ఆకుకూరలు, న్యాచురల్ సాయిల్ తయారు చేయటం, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ మిద్దె తోటలో మనం తయారు చేసుకుంటున్నాము. టమాటా మొక్కలు, జామ మొక్క, పచ్చిమిరప మొక్క, పాలకూర, గోంగూర, బెండకాయ, అలోవేరా, మిరపకాయ, ఆనపకాయ, ఈ పూల మొక్కలు, పచ్చిమిరపకాయ, నిమ్మ మొక్క, టమాటా, పచ్చిమిరప, ఆనియన్స్, పచ్చిమిరప, ఇది సరిగ్గా రాలేదు, ఆకుకూర, వంకాయ, బెండకాయ, బెండ మొక్కలు చూసారు కదా, కాయలు ఎలా ఉన్నాయో నిగనిగలాడుతూ, పూలై పూత, కింద అంతా మంచి మట్టి వేసాం అనమాట. అన్ని రకాలు కలిపి బలమైన మట్టి కింద తయారు చేసింది. ఇది చూసారా, బెండకాయలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు ఇంతకుముందు కూడా కోసుకోవడం జరిగింది. వంకాయలు చూసారా చెట్టుకి ఎలా నిగనిగలాడుతున్నాయో. ఆనప మొక్క, ఆనపాదు ఇటు అటు కూడా ఇది పెరిగింది, విస్తరించింది. దానికి కావాల్సిన అన్ని తాళ్ళు అవన్నీ కట్టడం జరిగింది. మనం ఏంటంటే ఆ విధంగా ఎందుకు ఏర్పాటు చేసామంటే మిగతా మొక్కలకి నీళ్ళు లేకుండా మనం వర్టికల్గా ప్లాన్ చేసాం. బెండ మొక్కలు చూసారా, వంకాయ మొక్కలు, బెండకాయలు, వంకాయలు ఇంతకుముందు కూడా కోసుకోవడం జరిగింది. అవి సిమెంట్ కుండీలు మనం తయారు చేసుకోవడం. గోంగూర మనకి కాడలు మళ్ళీ పాతితే మళ్ళీ గోంగూర, ఇదేమో పసుపు మొక్క, కరివేపాకు, బంగాళదుంపలు చిన్న చిన్న మొలకలు వస్తాయి, పాతేయడం జరిగింది. అలోవేరా, నిమ్మ మొక్కలు, పూల మొక్కలు, నిమ్మ పూల మొక్కలు. ఈ మొక్క ఏంటంటే ఇవి హాట్ వాటర్లో వేసుకుని తాగితే టీ లాగా అది మనకి హెల్తీగా ఉంటుంది అనమాట. ఈ ఆకు చాలా హెల్తీగా మంచి. ఈ ఆకుకూరలో ఏంటంటే గోంగూర, ఈ మెంతులు, ధనియాలు అవి వేస్తే వేసే కొంచెం సరిగ్గా రాకపోవడం కారణం ఏంటంటే లోతుగా వేయకపోవటం, దూరంగా వేయటం, అంటే తక్కువ వేసాం అనమాట. ఎక్కువ ఏరియాలో దగ్గరికి వేయకపోవటం, లోతుగా వేయకపోవటం వల్ల మనకి సరే కొంచెం ఫెయిల్యూర్ అయింది. ఈ గోంగూర ఇది బాగానే వేసాం, బాగానే వస్తుంది. ఈ విధంగా ఆకుకూరలు, ఇదేంటంటే లిక్విడ్ వేస్ట్, మనం బలం కోసం అన్ని కిచెన్లో వేస్ట్ అంతా కూడా ఇక్కడ వేస్తున్నాం అనమాట. ఈ విధంగా టెర్రస్ గార్డెన్ మనం తయారు చేసుకుంటున్నాం. ప్రతిదీ కూడా న్యాచురల్గా డెవలప్ చేసుకుంటున్నాం. ఈ ఆనపకాయ రావడం జరిగింది. చూసారా ఎంత నిగనిగలాడుతుందో ఆనపకాయ. పాదులు వర్టికల్గా మనం డెవలప్ చేసాం, ఏదైనా ఇబ్బంది లేకుండా మొక్కకి. ఆనపకాయ చూసారా ఎలా నిగనిగలాడుతుందో. ఆ విధంగా టెర్రస్ గార్డెన్ ఆనపాదు, బెండపాదు కింద ఈ విధంగా వంటింట్లో వేస్టేజ్ కూడా ఇక్కడ వేస్తున్నాం, మట్టి తయారవుతుంది. ఈ 7 అడుగులు 12 అడుగుల్లో కింద మట్టిది సాయిల్ వేసి వాటర్ ప్రూఫ్ లిక్విడ్స్ అయ్యేసి జాగ్రత్త లీక్ అవ్వకుండా మనం ముందు వీడియోలో చూసుంటారు. ఈ విధంగా పక్క ప్లాన్తో మనం ప్రతిదీ కూడా సిమెంట్ పాట్లు, మనం ఓన్గా తయారు చేసుకున్న సిమెంట్ కుండీలు, బకెట్లు,
టమాటా మొక్కలు